అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి కూరగాయ పంటల్లో రసం పీల్చు పురుగుల బెడద నివారణ, నేలలో సేంద్రియ కర్బనం పెంపునకు సూచనలు, వేసవిలో జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయానికి ప్రధాన వనరు భూమి. భూమి ఎంత ఆరోగ్యంగా సహజంగా ఉంటే పంటల నాణ్యత అంత బాగుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మోతాదుకు మించి వాడుతున్న రసాయన ఎరువులు, మందులతో భూమి సహజత్వాన్ని కోల్పోయి ఆశించిన ఉత్పాదకతను అందించలేకపోతోంది. క్రమంగా చౌడుబారిపోతోంది. మొక్కల పెరుగుదలకు పోషకాలతో పాటు సేంద్రియ కర్బనం ఎంతో అవసరం. సేంద్రియ కర్బనం తగ్గితే మొక్కల పెరుగుదల, దిగుబడి కుంటుపడుతుంది. అయితే ఇతర పోషకాలలాగా ఈ కర్బనాన్ని కృత్రిమ పోషకాల ద్వారా అందించలేం. సహజ పద్ధతులతో మాత్రమే సేంద్రియ కర్బనాన్ని పెంపొందించుకునే వీలుంటుంది. మరి నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె శ్రీధర్ నుంచి తెలుసుకుందాం. సేంద్రియ కర్బనం అంటే మనకు ఈ సేంద్రియ పదార్థాల్లో దాగి ఉన్న కర్బనాన్ని మనము సేంద్రియ కర్బనం అని అంటాము. మనకు ఈ సేంద్రియ కర్బనం యొక్క ఉపయోగాలు కనుక మనం చూసినట్లయితే, ఈ సేంద్రియ కర్బనం ఎప్పుడైతే మనకు నేలలో ఉంటుందో మనకు భూ యొక్క భౌతికము మరియు రసాయనిక మరియు జీవ వైవిధ్యము పెరగటానికి అవకాశం ఉంటుంది. సేంద్రియ కర్బనము మనకు నేలలో ఉన్నప్పుడు ఈ మట్టి రేణువుల యొక్క పటుత్వం అనేది ఉండి కూడా మనకు నేల యొక్క నీటి నిల్వ సామర్థ్యము అనేది పెరగటానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు చూసినట్లయితే మేలు చేసే సూక్ష్మక్రిముల వల్ల మనకు భూమిలో లభ్యం కాని పోషకాలు కూడా మనకు లభ్యం అవడానికి అవకాశం ఉంటుంది. జీవ వైవిధ్యంలో చూసినట్లయితే మేలు చేసే ఫంగస్ అంటే ట్రైకోడర్మా విరిడి లాంటివి కూడా ఎక్కువగా వృద్ధి చెంది మనకు ఈ తెగుళ్ళు అనేవి కూడా వ్యాప్తి చెందకుండా ఉంటాయన్నమాట. అయితే మనకు సేంద్రియ కర్బనం అనేది మనకు తరతరాలుగా చూసినట్లయితే పూర్వము మనకు సేంద్రియ కర్బనము మన నేలల్లో ఎక్కువగా ఉండేది. కానీ ఎప్పుడైతే మనకు ఈ హరిత విప్లవం అనేది మొదలైందో అప్పుడు మనము ఈ అధిక దిగుబడి సాధించే వంగడాలని మనం సాగు చేయడం జరిగింది. ఈ అధిక దిగుబడి సాధించే వంగడాలను మనం ఉపయోగించినప్పుడు దానికి ఎక్కువగా మనము రసాయనాలు ఎక్కువగా వాడడం జరిగిందనమాట. దీనివల్ల మనకు నేలలో సేంద్రియ కర్బనం అనేది 2.5% నుంచి కూడా ప్రస్తుతము కేవలం 0.3% పడిపోవటం జరిగింది. 0.5 కంటే కూడా తక్కువ ఉన్నప్పుడు మనము నేలలో సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్నట్టు నిర్ధారించుకొని దానికి పెంచేందుకు చాలా వరకు చర్యలు చేపట్టవలసి ఉంటుంది. మనము సేంద్రియ కర్బనము పెంచటానికి ఉపయోగపడే అవకాశాలు ఏమున్నాయి అని చూసినట్లయితే, కేవలం రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడకుండా మనము పశువుల ఎరువును కూడా రసాయన ఎరువులతో పాటుగా మనము వేసుకున్నట్లయితే ఈ భూమిలో సేంద్రియ కర్బనం అనేది తగ్గకుండా ఉండేందుకు ఎంతైనా అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనము
పశువుల ఎరువుతో పాటు మనము వర్మీ కంపోస్ట్ని కూడా మనము వాడుకొని కూడా మనం సేంద్రియ కర్బనాన్ని పెంచవచ్చు. మనకు ఈ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనకు నేలలో సేంద్రియ కర్బనం అనేది నష్టపోవటం జరుగుతుందన్నమాట త్వరగా. అందుకోసం మనము అవసరమైనంత మేరకే మనము భూమిని దున్నవలసి ఉంటుంది. ఎక్కువగా దున్నినప్పుడు కూడా మనకు ఈ సేంద్రియ కర్బనం అనేది నష్టపోవటానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనము పప్పు జాతి పంటలతోటి మన ప్రధాన పంటలతోటి అంతర పంటలుగా వేసినప్పుడు కూడా ఈ పప్పు జాతి పంటల ద్వారా వచ్చిన ఈ సేంద్రియ పదార్థాలలో మనకు సేంద్రియ కర్బనం అనేది లభ్యమవుతూ ఉంటుంది. ఇదే కాకుండా పప్పు జాతి పంటలతోటి మనము ఈ పంట మార్పిడి మరియు పంటల సరళిలో మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో దాని ద్వారా కూడా మనకు సేంద్రియ కర్బనం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. మనము బయో ఫర్టిలైజర్స్ అంటే జీవన ఎరువులు కూడా, అంటే ఉదాహరణకు రైజోబియం కానీ, ఫాస్ఫోబ్యాక్టీరియా కానీ, అజోటోబ్యాక్టర్ కానీ, అజోస్పైరిలం కానీ ఇటువంటివి మనము వివిధ పంటల్లో వాడుకొని కూడా మనము నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు ఎప్పుడైనా సరే పంట వ్యర్థాలను మనము తగలబెట్టకూడదు. ఎందుకంటే పంట వ్యర్థాలలో మనకు విలువైన సూక్ష్మ పోషకాలు మరియు ప్రధాన పోషకాలతో పాటుగా మనకు ఎప్పుడైతే నేలల్లో మనం కలిదుంటామో మనకు నేలలో సేంద్రియ కర్బనం కూడా వృద్ధి చెందడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనకు పచ్చిరొట్ట ఎరువులు వాడి కూడా మనం పెంచుకోవచ్చు. ఉదాహరణకు పచ్చిరొట్ట ఎరువులైన ఈ జనుము, జీలుగా మరియు పెసరను కూడా మనము పుష్పించే దశ వరకు పెంచి మనము 50% పుష్పించే దశలో నేలలో కలిదున్నా కూడా మనకు సేంద్రియ కర్బనం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ఏంటంటే మనకు పచ్చి రొట్ట ఆకులు కూడా మనకు కొన్ని రకాలుగా ఉపయోగపడతాయి. అంటే వేప కానీ, కానుగ కానీ అటువంటి ఆకులు కూడా మనము నేలలో మనం కలిదున్నితే కూడా మనకు సేంద్రియ కర్బనం అనేది పెరిగేందుకు ఎంతైనా అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసినా కూడా మనకు ముఖ్యంగా ఏంటంటే మనము మిశ్రమ వ్యవసాయంలో కూడా, అంటే కేవలం వ్యవసాయం కాకుండా పాడి పరిశ్రమ మరియు కోళ్ల పరిశ్రమ, గొర్రెలు ఇవన్నీ పెంచినా కూడా దాని ద్వారా వచ్చే ఎరువును మనము ఈ నేలలకి అందించవచ్చు. అలాగే పంట వ్యర్థాలను ఈ గొర్రెలకి, పశువులకి మేయవచ్చు. సో ఇలా మిశ్రమ వ్యవసాయంలో కూడా మనము సాగు చేయటం వల్ల కూడా మనము నేలలోని సేంద్రియ కర్బనాన్ని పెంపొందించి భూమిలోని సారవాన్ని కూడా మనము పెంచి అధిక దిగుబడులు సాధించవచ్చు. వేసవికాలం అంటేనే కష్టకాలం. ఈ అధిక వేడికి మనుషులే కాక సకల జీవరాశి అల్లాడిపోతుంది. ఇక మూగజీవాల పెంపకంలో తప్పక జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బయట తిరిగి మేసే జీవాలు త్వరగా ఎండదెబ్బ బారిన పడతాయి. ఒక పక్క మేతలు దొరక్క, మరోపక్క అధిక ఉష్ణోగ్రతల ధాటికి జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి పలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎండలు తగ్గే వరకు జీవాల పెంపకంలో కొన్ని మెలకువలను పాటించడం ద్వారా వేసవి నష్టాల నుంచి కాపాడుకోవచ్చంటూ వేసవి కాలంలో జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ గురుజయంతి. ఈ వేసవిలో సన్నజీవాలు, గొర్రెలు, మేకల్లో కూడా ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. ఇవి కూడా వేసవి ఎండకి బాగా అలసిపోతాయి, డసిపోతాయి. మేత టైం చూసుకొని ఉదయం పూట 6-7 మధ్యలో, ఇప్పుడు 10 దాకా మనం ఉంచుకొని పంపిస్తున్నాము. అట్లా కాకుండా ఇంకొంచెం ముందే కూడా ఇప్పేస్తే అవి మేతకు వెళ్ళి మళ్ళీ మధ్యలో పాకలో పెట్టినప్పుడైతే పాకలో ఉన్నప్పుడు వాటికి ఎటువంటి ఎండ దెబ్బ తగలకుండా ఉంటాయి. కొన్ని జీవాలు వీక్ అయినవి ఉన్నా, ఈనవి ఉన్నా, అప్పుడే పుట్టినవి ఉన్నా వాటిని పాకల్లో జాగ్రత్తగా వదిలేసి వెళ్ళాలి. వాటికి కావలసినంత నీడ కల్పించి వెళ్ళాలి. మేత కూడా కొట్టి తెచ్చి వేస్తే, వేపాకు నుంచి ఏ ఆకైనా కూడా తీసుకొచ్చి వేసినప్పుడు వాటికి బాగుంటాయి. తాగడానికి నీళ్లు కూడా కావలసినంత ఇచ్చినప్పుడు అవి హెల్తీగా ఉంటాయి. ఇది కాకుండా మేకలు, గొర్రెల్ని మేపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్ల దగ్గర, చెట్ల నీడలో మేసేటట్టు చూడాలి. పొట్ట జలగలు, కార్జపు జలకలు లాంటివి సోకే అవకాశం ఉంది కాబట్టి వాటిని గమనిస్తూ రైతు సోదరులు దాన్ని జాగ్రత్తగా మేపాలి. పశువుల్లో లాగానే జీవాల్లో కూడా మనము Co1, Co2, Co3, Co4 గడ్డి రకాలు, అంటే బహువార్షిక గడ్డి రకాలు పెంచుకొని వాటిని మేపినట్లయితే వాటికి మంచి పోషకం దొరుకుతాయి. ఇది కాకుండా
దాణా మేపే రైతులు కూడా ఉన్నారు. దాణా తీసుకొచ్చి వాటిని తడిపి కానీ ఉడకపెట్టి కానీ మేపినట్లయితే చాలా మంచి పోషక విలువలు దొరుకుతాయి. వీటికి కూడా మినరల్ మిక్స్చర్ లాంటివి జీవాలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే పెట్టినట్లయితే అవి ఈనేటప్పుడు వచ్చే సమస్యలు కానీ ఈనిన తర్వాత అవి వీక్ అయిపోవడం కానీ ఈ వేసవికి ఉండవు. ఈ జీవాలకి ఎంత కావాలన్నా మనం పచ్చిగడ్డి చెట్లు కొట్టి వేస్తే ఎంతో మేలు కాబట్టి అవి కూడా రైతు సోదరులు చూసుకుంటూ ఉండాలి. ఇది కాకుండా వీటికి నట్టల నివారణ ఏమైనా చేయాలా అనుకుంటే నట్టల నివారణ మందులు చేసుకోవాలా. ఈ పిడుదులు ఎక్కువ ఉంటాయి, ఈ సమ్మర్లో పిడుదులు గోమార్లు కూడా ఎక్కువ ఉంటాయి. వీటికి కావలసినంత బ్యూటాక్స్ లాంటిది కానీ సైపర్మెథరిన్ కానీ డెల్టామెథరిన్ కానీ ఇటువంటివి తీసుకొని తగు మోతాదులో వాటికి స్ప్రే చేసినట్లయితే, లేదు ఒక గుంటలాగా ఏర్పరిచి వాటిల్లో నీళ్లు నింపి ఆ తొట్లల్లో వాటిని ముంచి తీసినట్లయితే వాటికి ఎంతో మేలు జరుగుతోంది. దానివల్ల కూడా ఈ ఎండాకాలంలో అవి జబ్బున బారిన పడకుండా ఉంటాయి. జీవాలు ఎండకు డసిపోయి కానీ వీక్గా కానీ ఉంటే వాటికి మనం అంత గ్లూకోజ్ కానీ ఎలక్ట్రాల్ పౌడర్స్ కానీ తీసుకొని నీళ్ళల్లో కలిపేసుకొని వాటిని 10 ml దాకా తాపించుకున్నట్లయితే అవి వాటికి కూడా తట్టుకుంటాయి. ఇంకా మందులు అనేటప్పుడు లివర్ టానిక్స్ లాంటివి తాపించుకుంటే లివర్ టానిక్ వల్ల ఆహారం అంతా జీర్ణమయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి బాగా ఉపయోగపడతాయి. ఇవి 3 ml నుంచి 5 ml దాకా డైలీ తాపించుకున్నట్లయితే లివర్ టానిక్ కూడా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా వాటికి బలం ఇచ్చే మందులు, విటమిన్స్, కాల్షియము, ఐరన్ అన్నీ కానీ ఉండే మందులు కూడా చాలా ఉన్నాయి. అవి తీసుకొని 3 ml నుంచి 5 ml దాకా వారానికి 2 సార్లు 3 సార్లు తాపించుకున్నట్టయితే అవి కూడా మినరల్ లోపాలు కానీ విటమిన్ లోపాలు కానీ ఉండే సమస్యలన్నీ తీరే ఛాన్స్ ఉంది. ఇటువంటివిని ఈ సమ్మర్లో వాడుకున్నట్లు అయితే బాగుంటుంది. ఏమన్నా పారుడు కానీ ఇటువంటివి ఉన్నప్పుడు అవి ఎందువల్ల పారుతున్నాయి అనేది అని పేడ పరీక్ష తీసుకొచ్చి నిర్ధారించుకున్నట్లయితే దానికి తగిన మందులు కూడా వాడుకున్నప్పుడు ఈ సమస్యలు కూడా సరి చేసుకున్న వాళ్ళు అవుతారు. వేసవిలో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్ పంట ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకొని ఉంటుంది. నీటి కొరత, కూలీల సమస్యలు, మండుటెండల మధ్య ఈ పంటల సాగు కష్టతరంగా ఉంటుంది. ఇప్పుడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు పంటలు అనేక చీడపీడల బారిన పడతాయి. ముఖ్యంగా టమాటా, వంగ, బెండ, మిరప, అలానే తోటకూర, పాలకూర, కొత్తిమీర, బచ్చలి వంటి ఆకుకూరలకు రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులు, నల్లి వంటివి ఆశించడమే కాదు, వైరస్ తెగుళ్లను కూడా వ్యాపింపచేసి ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టం కలిగిస్తాయి. రసాయనాలు అధికంగా వాడితే అవశేషాల దుష్ప్రభావం మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కాబట్టి సమగ్ర చర్యలు పాటించడం ఎంతైనా ముఖ్యం. కూరగాయలను ఆశించే రసం పీల్చే పురుగులు, వాటి నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. మనకి ప్రధానంగా కూరగాయల పంటల్లో చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఈ వేసవి కాలంలో వేసినటువంటి కూరగాయల పంటలు, టమాటో కానీ, మిరప కానీ, వంగ, చాలా రకాల కూరగాయల పంటలు ఆరుతడిగా నీటి సదుపాయం ఉన్న దగ్గర తక్కువ విస్తీర్ణంలో వేస్తారు. అదేవిధంగా ఆకుకూరలు కూడా, ఈ తోటకూర కానీ, పాలకూర, బచ్చలి, రకరకాల ఆకుకూర పంటలు కూడా వేస్తుంటారు. ఈ వేసవిలో వేసినటువంటి కూరగాయల పంటలు కానీ, ఆకుకూరలు కానీ ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మనకి రసం పీల్చే పురుగులు అంటే ఒకటి మనం చూసుకుంటే తామర పురుగులు కానీ, పేనుబంక కానీ, అదేవిధంగా తెల్లదోమ, ఇలాంటి పురుగుల ద్వారా మనకి ఎక్కువగా సమస్య ఉంటుంది. మనకి ఈ రసం పీల్చే పురుగులు చూస్తే కనుక తామర పురుగులు కనుక వచ్చాయంటే అవి ఆకు వెనక భాగంలో ఉండి రసాన్ని పీల్చేస్తాయి. మనకి మిరప లాంటి పంటలు అయితే ఇప్పుడు నల్ల తామర పురుగులు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పేనుబంక కూడా ఎక్కువగా వస్తుంది. ఈ తెల్లదోమ కనుక చూస్తే మనకి ఇవి కూడా రసాన్ని ఆకులు వెనక భాగంలో ఉండి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు ముడుచుకుపోవడం కానీ, మొక్క గిడసబారికిపోవడం కానీ, పూత దశలో ఉండే పంట అయితే పూత సరిగా రాకపోవడం,
తర్వాత ఫలదీకరణం జరిగినా కానీ కాయ సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, సమగ్ర సస్యరక్షణ చర్యల మీద కూడా రైతులు దృష్టి పెట్టాలి. దీనికోసం గాను మొదటగా మనం ఏంటంటే మనకు కూరగాయల పంటలు కానీ ఆకుకూరలు కానీ వేసినప్పుడు మన పొలంలో అక్కడక్కడ జిగురు అట్టల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువగా మనం చూస్తే కనుక తెల్లదోమ కానీ వీటికైతే కనుక పసుపు జిగురు అట్టల్ని ప్రతి 20 మీటర్లకి 25 మీటర్లకి అక్కడక్కడ పొలంలో ఒక 10 ప్రాంతాల్లో కనుక పెడితే అక్కడ ఈ పురుగు ఏదైనా కదలిక ఉంటే కనుక ఆ జిగురు అట్టలకి అంటుకోవడం ద్వారా మనకి తెలుస్తుంది. అదేవిధంగా తామర పురుగుల కోసం అయితే ప్రత్యేకంగా కొన్ని రకాల నీలిరంగు అట్టలను కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక 10 ఒక ఎకరా స్థలం అనుకుంటే కనుక మనం అక్కడక్కడ పెడితే మనం ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉందనుకుంటే 20-25 అట్టలను ఏర్పాటు చేసుకుంటే తద్వారా మనం కొంతవరకు పురుగుల సంఖ్యని తగ్గించి తద్వారా పంటని కాపాడడానికి అవకాశం ఉంటుంది. మనం వేప నూనెనైతే కనుక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెని ప్రతి 15-20 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తే ఈ గుడ్లు కూడా పిల్ల పురుగులుగా మారకుండా ఉంటాయి. లేదా వేప కషాయాన్ని కూడా మీరు తయారు చేసి లీటర్ నీటికి 50 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయడం. అదేవిధంగా రసాయనిక ఎరువులు వాడేటప్పుడు కూడా జాగ్రత్త. మనం ఎక్కడంటే యూరియాకి సంబంధించిన అమోనియాకి సంబంధించిన ఎరువులు కనుక ఎక్కువగా వాడితే ఈ కూరగాయల పంటల తాలూకు ఆకు మరీ పలచబడిపోతుంది, మెత్తబడిపోతుంది. కాబట్టి అక్కడ ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశ్రయించి రసాన్ని పీలుస్తుంటాయి. వీలైతే కనుక డ్రిప్ కనుక ఉంటే ఈ ఫెర్టిగేషన్ పద్ధతిలో ఈ నీటిలో కరిగేటువంటి ఎరువుల్ని అవసరం మేరకు మాత్రమే అందించాలి. అదేవిధంగా లైట్ ట్రాప్స్ కూడా రాత్రిపూట కనుక పెడితే చాలా వరకు రసం పీల్చే పురుగులు కూడా ఈ లైట్కి అట్రాక్ట్ అయ్యి ఆ ట్రాప్లో పడిపోయి చాలా వరకు మనం ఈ రసం పీల్చే పురుగులను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా రాత్రిపూట పొలానికి ఒక 20 మీటర్లు 30 మీటర్ల దూరంలో మంట ఇస్తే ఆ రాత్రిపూట మంటకి చాలా వరకు పురుగులు అట్రాక్ట్ అయ్యి అందులో పడి చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక కనుక చేసుకుంటే మనకు చాలా వరకు ఈ రసం పీల్చే పురుగులను తగ్గించుకోవచ్చు. లేదు ఇంక ఉధృతి ఎక్కువైపోతుంది, ఆకులు ముడత పడిపోవడం, ఆకులు ఎండిపోవడం, మొక్క ఎండిపోవడం జరుగుతుంది అన్నప్పుడు మాత్రమే ఈ రసాయన పురుగు మందులను వాడాలి. ఒకటి ఏంటంటే ఇమిడాక్లోప్రిడ్ అంటాం. అదైతే కనుక 0.3 ml నుంచి 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదు తామర పురుగులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే మనకి పిప్రోనిల్ అని చెప్పేసి మందు దొరుకుతుంది. అది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం. అదేవిధంగా ఎస్టాంప్రిడ్ అంటాం. అదైతే 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం. అదేవిధంగా థయామిథాక్సామ్ అనే మందు ఉంటుంది. అదైతే 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున చేసుకోవడం. పేనుబంక కనుక ఉంటే కనుక మనకి డైమిథియేట్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం అనేది చేయొచ్చు. అదేవిధంగా మనకి ఈ తామర పిరుగులు అలాగే నల్లి ఉంటుంది కూడా ఆకు వెనక భాగంలో ఉండి రసాన్ని పీలుస్తుంటాయి. ఎక్కువగా మిరప కూరగాయల పంటల్లో వచ్చి మిరపలు అయితే ఆకు సాగిపోవడం, బోట్లాగా మారిపోవడం జరుగుతుంటుంది. మనకి తామర పురుగులు నల్లులు కూడా ఒకేసారి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ రెండింటి నివారణ కోసం కూడా డైఫెన్తురాన్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. మందు కనుక మనం పిచికారీ చేసుకుంటే ఈ రసం పీల్చే పురుగులు కూడా వాటి రెసిస్టెన్స్ పెరగకుండా అదుపులో పెట్టుకొని మనం సమర్థవంతంగా ఈ రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల సంతతి పెరగకుండా ఉంచుకోవడానికి అవసరం మేరకు మనం ఎప్పటికప్పుడు నీటిని కూడా పంటను అందించడం, లేదా వరుసల మధ్యలో ఏదైనా కూరగాయల పంటలు ఉంటే ఈ పెసర మినుము ఏదైనా కానీ మధ్యలో వేయటం, లేదంటే ఆచ్ఛాదన ఏర్పాటు చేసుకుని తేమ ఉండే విధంగా చూసుకుంటే తద్వారా మనం రసం పీల్చే పురుగుల ఉధృతిని అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. దేశీ పశుజాతులకు ఉన్న ప్రాశస్త్యాన్ని గుర్తించిన పలువురు తిరిగి వాటి సంతతి వృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. గత కొంతకాలంగా ప్రకృతి వ్యవసాయం, సహజ సిద్ధ వ్యవసాయ పద్ధతులు సాగులో పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా సహజ విధానాలకు మూలధారమైన దేశీ పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులతో ఆరోగ్యకర పంటలను పండిస్తున్నారు. అలా ఆవుల సంతతిని పెంచుతూ రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన న్యాయవాది ఒకరు. జిల్లాలోని కపిలేశ్వరం గ్రామం పైడిముక్కల మండలానికి చెందిన చిగులూరు కృష్ణారావు గత 7-8 దేశీ పశుజాతుల అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తున్నారు. వ్యవసాయంలో ఒక దేశవాళీ ఆవుతో 30 ఎకరాల సాగును చేయవచ్చనే పాలేకర్ సిద్ధాంతాలపై దృష్టి పెట్టి రైతులకు ఉచితంగా ఆవును అందించాలనే ఆశయంతో ఉన్నారు. ఇందులో భాగంగానే గత 8 ఏళ్ల క్రితం ఒంగోలు జాతి ఆవును గిర్జాతి ఆంబోతుతో సంకరం చేసి సంతతి వృద్ధి చేశారు. ఇప్పటికే 10 దూడలు పుట్టాయి. ఆవుల పెంపకంతో పాటు వాటికి అవసరమైన గడ్డి కోసం కొంత స్థలం కేటాయించి సాగు చేస్తున్నారు. ఆవులు ఉండే కొట్టాలు సైతం అందరూ వేయించినట్లు రేకులతో కాకుండా ప్రత్యేకంగా చెరకు గడ్డి, తాటాకులను ఉపయోగించి నిర్మించారు. దేశంలో రాను పరిస్థితులు
వ్యవసాయదారులందరూ కూడా దేశీ కవులను పెంచడం అనే పరిస్థితి లేదు అని అంటే పశు సంపదను పెంచుదామని చెప్పననే ఆలోచన తక్కువైపోయింది. ఎందుకంటే వర్కర్స్ లేకపోవటం, లేదు ఒకరికొకరికి ఇది రిస్క్ అని చెప్పని నేను అనుకోవటం. దాని మూలన ప్రపంచంలో భారతదేశం పాల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో ఉన్నా సరే ఈ రోజుకి మనం రాను రాను గతంలో ఉన్న పద్ధతిని మార్చుకొని ఎవరు గ్రామాల్లో ఉన్న రైతులు, పెద్ద పెద్ద రైతులు కూడా పాలును కొనుక్కొచ్చుకుందాం అనుకుంటున్నారు. కానీ ఒక ఆవునో లేకపోతే ఒక గేదెనో లేకపోతే దేశీ గో సంపదను పెంచుకుందాం అన్న ఆలోచన లేదు. ఇవాళ వరల్డ్లో గోమయం మూలంగా భూమిని సారవంతం చేసుకోవచ్చు, నిస్సారం అయిపోయిన దాన్ని కూడా ఇచ్చేయచ్చు అని చెప్పినని ఆఖరికి ఎడారులను కూడా ఈ గోమయంతో మంచి పరిస్థితికి తీసుకెళ్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అవసరం ఏదో ఒక మంచి జాతిని, అంటే 4 లీటర్లు 5 లీటర్లు ఇచ్చే పాలు ఇచ్చే ఒక జాతిని సెక్యూర్ చేసుకుందామని చెప్పనడానికి మంచి లక్షణాలున్న గిర్ ఆంబోతుని తీసుకొచ్చి ఒంగోలు జాతికి మిక్స్ చేస్తే వచ్చే జనరేషన్ ఎట్లా ఉంటుంది, ఒక 4 లీటర్లు ఇస్తుంది, ఒక పూటకి 4 లీటర్లు ఇచ్చేది అని చెప్పని అనుకుంటే ఎవరైనా పెంచుకుంటారో ఒక ఆవుని. అట్లా చేయటం మూలంగా మంచి పరిస్థితి, గ్రామ వాతావరణాలు మారుతాయనే ఉద్దేశంతో నేను ఒక ఎక్స్పెరిమెంట్ 7 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను. ఒరిస్సా నుంచి నీలకంఠ కపిల్ అనే ఒక గిరి లక్షణాలు ఉన్న గిరి ఆంబోతుని నేను తీసుకొచ్చాను. తర్వాత వాటిని నా దగ్గర ఉన్న ఒంగోలు ఆవులకి నేను సంకరం చేస్తే 10 దూడలు వచ్చినాయి నాకు. మొన్నే ఒకటి ఈనింది, పూటకి 4 లీటర్లు అట్లా ఇస్తాను. ఇట్లా ఇచ్చేయటం వలన ఎందుకు పెంచుతున్నారు, ఓకే కృష్ణారావు గారు ఎందుకు పెంచుతున్నారు, లేదు ఈయన ప్రాక్టీస్ చేసుకుంటా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని అంటే తరువాత తరం వాళ్ళు ఎవరైనా సరే అందిపుచ్చుకుంటారనే తపనతోనే ఇవన్నీ చేస్తున్నారు. నేను మన దేశ గో సంపద మొత్తాన్ని ఒక 80 సంవత్సరాల క్రితమే తరలించిపోయారు బ్రెజిల్, అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్. కానీ మనం ఏం తెచ్చుకున్నామని అంటే గోజాతిని కాకుండా వేరే జాతిని తెచ్చుకొని మనం అది గోజాతి అని చెప్పి నేను చెప్పుకుంటున్నాం. కానీ ఇండియన్ బ్రీడ్స్ షాహివాల్ కానీ గిర్ కానీ ఒంగోలు ఈ 3 బ్రీడ్స్ని సంకరం చేసి బ్రెజిలియన్స్ బ్రహ్మ అని చెప్పిన ఒక బ్రీడ్ని క్రియేట్ చేసుకున్నారు అని అంటే మనం మన సంపదను ఎంత పోగొట్టుకున్నామనేది అర్థమవుతుంది. అది అందరికీ తెలియాలి, నెక్స్ట్ తరానికి తెలియాలి, వాళ్ళందరూ అందిపుచ్చుకోవాలి అనే తపనతోనే ఇది చేసుకుంటా రావటానికి ప్రయత్నం చేస్తున్నాను. రేకుల షెడ్లు వేసుకుంటున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ దొరికే చెరుకు ఆకు నుంచేనే ఈ పైన కప్పు వేయటం జరిగింది. చెరుకాకు తాటాకు కలిపి ఇప్పుడు యాసంకాలం ఉంది, మన హీట్ ప్రదేశం చల్లగా ఉండాలి, వాటికి మంచి వాతావరణం కల్పించాలి. ఆ కల్పించాలంటే దానికి ఎంతో కొంత రిస్క్ తీసుకుని మనం చేయాలి. మన చుట్టూతో ఉన్నదాన్ని చక్కటి పద్ధతుల్లో గతంలో ఉన్న పద్ధతులని మెయింటైన్ చేయడం కోసమే ఆ కప్పు ఎంచడం జరిగింది. దాని మూలంగా ఆవులు చాలా సౌఖ్యంగా ఉంటున్నాయి. ఏకాత్మ గోశాల అనేది నేను రిజిస్టర్ చేస్తున్నాను. నా ఉద్దేశం అయితే ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని ఒక బ్రీడ్ ఆ గ్రామంలో ఇంటింటికి ఒక గో ఉండేటట్టు చేసుకుంటే మాత్రం ఈ భారతదేశాన్ని కొట్టిన పరిస్థితికి ఎవరికి రాదు. అది చేయాలి. ఈ గ్రామంలో ఇప్పుడు నేనే పుట్టించిన దోళ్ళు ఉన్నాయి, 10 మందికి కావాల్సి వస్తే 10 మందికి నేను ఊరికి ఇవ్వడానికి సిద్ధం. వాళ్ళు పెంచేవాళ్ళు అయి ఉండాలి. అట్లాంటి దేశీ కౌ బ్రీడ్ కనుక ఆ గ్రామంలో ఉన్నట్లయితే అది దేశం మొత్తం ఆదర్శవంతం అవుతుంది, అవ్వాలనేది నా కోరిక. మన దేశం నుంచి తరలించిన దేశీ పశు సంపద ప్రాముఖ్యాన్ని మనం గుర్తించాలని, ప్రతి గ్రామంలోనూ దేశీ ఆవుల సంతతి వృద్ధి చెందడం కోసం రాబోయే తరాలు సైతం అటు దిశగా కృషి చేయాలని కృష్ణారావు ఆకాంక్షిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.